కొన్ని మాటలు మీరు వినరు, కొన్ని విషయాలు మీరు నమ్మరు. అయినా గానీ నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు తక్కువ ఉంటున్నారు. కానీ ఇదే రేపటి రోజున చాలా పెద్ద సక్సెస్ అవుతుందండి. కరప్షన్ ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళెవరికీ ఇష్టం ఉండదండి. సపోజు ముఖ్యమంత్రి గారికి గానీ, ఉప ముఖ్యమంత్రి గారికి గానీ గవర్నమెంట్‌లో కరప్షన్ ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే అది ప్రభుత్వం కాదని వాళ్ళకి తెలుసు కాబట్టి గట్టిగా ఉంటారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మీకందరికీ తెలుసండి. మీరైనా వెళ్ళి ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పుడు చెప్పండి సార్ కబుర్లు అంటారు. యెస్, వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నా. కానీ అందరూ అలా లేరు. కొందరు అలా ఉన్నారు. కొందరు వీళ్ళ పేరు చెప్పి బయట ఎవరెవరికి ఏజెంట్లు రకరకాల వాళ్ళు ఉంటారు కదా. ఇదిగో రీసెంట్‌గా పైన ఒక సర్క్యులర్ ఇస్తున్నాను చూడండి. ట్రై చేయండి, ముందు ప్రయత్నం చేయండి. అవ్వకపోతే అప్పుడొచ్చి కామెంట్ చేయండి దయచేసి. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసినట్టేనండి. ఏది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సరిగా రిజిస్ట్రేషన్ చేయకపోయినా, అదిగో ఇదిగో అని తిప్పించుకున్నా, సిబ్బంది సరిగా స్పందించకపోయినా, లేనిపోని కొర్రీలు వేసి ఆపేసినా, అన్నిటికంటే ముఖ్యంగా అడిషనల్గా డబ్బులు అడిగిన. ఇది బాగా గుర్తుంచుకోండి. ఒక ఫ్రెండ్ ఈ మధ్య అంటున్నాడండి, జనమే తేడా అండి, పని అయిపోవడం కోసం ఎంతో కొంత ఇచ్చేస్తున్నారు, తర్వాత ఏమో గోల చేస్తున్నారని. నేనైతే నమ్మను. ఒట్టిగా డబ్బులు పోగొట్టుకోవాలని ఎవరికి ఉంటుందండి? సో మరి అలాంటి చురుకైన వాళ్ళు, అలాంటి బాధ్యత కలిగిన వాళ్ళు ఇగో ఇలాంటి వ్యవస్థల్లో మార్పు తీసుకొస్తారని నా ఉద్దేశం. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్తో రోజు పని ఉండదు, కానీ గట్టిగా పని మాత్రం ఉంటుంది. మీకు తెలుసు 7% గవర్నమెంట్కి కట్టేది కట్టేస్తాం, కానీ ఆ పైన అడుగుతారండి. ఏదో డాక్యుమెంట్ రైటర్ 500 1000 అడిగాడంటే అది ఓకే, కానీ ఆ పైన ఫిక్స్డ్ పర్సంటేజెస్ ఉన్నాయి అని చెప్పి చాలామంది చెప్తున్నారు కదా. మీరు కూడా అదే చెప్తున్నారు కదా. సో ఇక్కడ లేదు అని డిపార్ట్మెంట్ చెప్తుంది. డిపార్ట్మెంట్ ఛాలెంజ్ చేస్తుంది. ఇదిగో చూడండి, పైన ఒక నెంబర్ 1100 1100కు ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి గారికి చేసినట్టే స్వయంగా ఐజీ గారు, డిఐజీ గారే చెప్తున్నారండి. ఫోన్ చెయ్యండి, యాక్షన్ తీసుకోకపోతే అడగండి అని. అంటే మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళండి, అన్నీ సబ్మిట్ చేసేయండి. ఏదైనా ఇబ్బంది పెడితే ఇవాళ రేపు అని ఇబ్బంది పెట్టినా, ఆ కొర్రీ ఈ కొర్రీ చేసినా, అడిషనల్గా డబ్బులు అడిగి రిజిస్ట్రేషన్ చేయకపోతే 1100కి ఫోన్ చేసి చెప్పండి, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం అని చెప్పి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో బోర్డులు కూడా పెట్టారు. ఇదిగో చూపించాను చూడండి. ఒకవేళ బోర్డు లేకపోతే ఇగో ఈ రీల్ చూపించి మీరు బోర్డు ఎందుకు పెట్టలేదు అని కూడా అడగొచ్చండి. సో మరి ఛాలెంజ్ అండి. ఒక రకంగా పిల్లి మెడలో గంట కట్టేవాళ్ళు ఎవరు అంటారు కదా. ప్రజలు కూడా కట్టొచ్చు. సేవా లోపాలు ఎక్కడున్నా కానీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకుంటున్నారండి. అస్సలు సేవాలోపం ఉండటానికే వీల్లేదు. ఆ మధ్య రెవెన్యూ, పట్టాదారు పాస్బుక్, రీసర్వే అన్నీ చూశారు కదా. ఇదిగో ఇప్పుడు ఇది. మరి ఈ సమాచారం ఎంత అంటే అంత ఉపయోగపడుతుంది. ఒక వ్యవస్థలో మార్పు అనేది ఒక్కరోజు ఒక్క మనిషితో రాదు. మనందరం గట్టిగా అనుకుంటే, ఒక సాయం చేస్తే, సాయం అంటే ఒక లైక్ షేరు ఇవ్వండి, మీ ప్రయత్నం చేసి కామెంట్లో చెప్పండి. ఇలాంటి